నోటికొచ్చిన కామెంట్లు, చేతికొచ్చిన రాతలు, సోషల్ మీడియాలో హద్దులు దాటుతోన్న పోస్టులు, మహిళలను అబ్యూస్ చేసేలా వెకిలి మాటలు, స్థాయి హోదాను అస్సలు పట్టించుకోరు. అరచేతిలో ఫోన్ పట్టుకొని ఎవరినైనా తిట్టడం ఇదో ట్రెండ్ అయిపోయింది. పొలిటికల్ పార్టీలకు వెపన్గా మారిన సోషల్ మీడియా అస్త్రం తిరిగి వారికే కాదు అందరికీ మిస్ఫైర్ అవుతోంది. సోషల్ మీడియా భూతమై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఎందుకంత ఫోకస్ పెట్టినట్లు? అడ్డగోలు పోస్టులపై పవన్ ఆయన ఆగ్రహం వెనుక ఉన్న ఆవేదన ఏంటి? ట్రోలింగ్స్ ను ఎలా కట్టడి చేయబోతున్నారు? అడ్డగోలు పోస్టులు, నోటికొచ్చిన కామెంట్లు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదంటున్న పవన్. ఫేక్ ప్రాపగాండకు చెక్ పెట్టి తీరాల్సిందే అని పట్టుదల. ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే ఇక అంతే సంగతులు. పవన్ ఆర్డర్స్, సైబర్ క్రైమ్ వింగ్ స్పెషల్ ఫోకస్. విమర్శకు ప్రతి విమర్శ, మాటకు మాట, పంచుకు సూపర్ పంచ్. ఇట్స్ ఓకే అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విమర్శలు, సెటైర్లు ప్రజాస్వామ్యంలో కామనే. కానీ తప్పుడు ప్రచారాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పరువును బజారున పడేసే ఉద్దేశంతో ఎవ్వరు పోస్ట్ పెట్టినా, సోషల్ మీడియాలో అడ్డగోలు కామెంట్స్, వీడియోలు పెట్టినా సహించేది లేదంటున్నారు పవన్. వాక్ స్వాతంత్ర్యం పేరుతో అబ్యూస్ చేస్తామంటే అదెలా కుదురుతుందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. అసలు మ్యాటర్ కంటే అడ్డగోలు మాటలు, ఇష్టం వచ్చిన రాతలు ఎక్కువైపోయాయని ఫుల్ ఫైర్ మీదున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా అబ్యూస్ పై కాస్త సీరియస్ గానే బిహేవ్ చేస్తున్నారు. మహిళలను అవమానపరిచేలా, కుటుంబాలను రోడ్డుకు లాగేలా ఎవ్వరు వ్యవహరించినా ఊరుకునేది లేదంటున్నారు. ఇప్పుడు మరోసారి పవన్ చేస్తున్న రివ్యూలు, వేస్తున్న అడుగులు, మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాలో బ్యాడ్ పోస్టింగ్, బ్యాడ్ లాంగ్వేజ్ వాడేవాళ్లలో వణుకు పుట్టిస్తోంది. వాస్తవానికి సోషల్ మీడియా పోస్టులతో ఎక్కువ ఇబ్బంది పడింది పవనే. గతంలో పవన్ ను పర్సనల్ గా టార్గెట్ చేసి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా వివాదంలోకి లాగి పోస్టులు పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అడ్డగోలు పోస్టులు, కామెంట్లు పెట్టిన వాళ్లపై కేసులు కూడా ఫైల్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ పవన్ పైనే సోషల్ మీడియాలో ట్రోల్స్, కామెంట్స్, కొందరు ఆయన మాటలపై తమదైన శైలిలో కౌంటర్లు వేస్తున్నారు. దీంతో మరోసారి సోషల్ మీడియా పోస్టులు, యూట్యూబ్ ఛానళ్లలో పర్సనల్ అటాకింగ్ పై సీరియస్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా మహిళలను, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకుని పెడుతున్న అడ్డగోలు పోస్టులపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని అధికారులకు ఆర్డర్స్ ఇచ్చేశారు పవన్. ఆధారాలతో చేసే విమర్శలకు ఎప్పుడూ ఆహ్వానం ఉంటుందని అంటున్న పవన్, బ్యాడ్ పోస్టింగ్, నోటికొచ్చిన లాంగ్వేజ్ వాడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాన్ని తమను ప్రశ్నించొద్దని అనడం లేదు అంటున్న పవన్, హద్దులు దాటిపెట్టే కామెంట్స్, ట్రోల్స్ ను ఏమాత్రం సహించేది లేదని పదే పదే చెబుతున్నారు. సోషల్ మీడియా వేధింపులు, ట్రోలింగ్, మహిళలను టార్గెట్ చేస్తూ అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై తీసుకుంటున్న చర్యలను ఇప్పటికే పవన్ కు వివరించారు సైబర్ క్రైమ్ ఐజీ. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడతాము అనుకుంటే ఇక మీదట కుదరదు అన్న ఇండికేషన్ను స్ట్రాంగ్ గా ప్రజల్లోకి పంపిస్తోంది కూటమి ప్రభుత్వం. ఉప ముఖ్యమంత్రితో సైబర్ క్రైమ్ ఐజీ భేటీ కావడం, పవన్ గవర్నర్ను కలవడం చూస్తుంటే సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగులపై సర్కార్ చర్యలు కఠినంగా ఉండబోతున్నాయని చెప్పకనే చెబుతున్నారు. వాక్ స్వాతంత్ర్యం అపరిమితమైన హక్కు కాదని, పరిమితులు ఉన్నాయనేది పవన్ వాదన. ఎదుటివారి హక్కులకు భంగం కలిగించనంత వరకే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వర్తిస్తుందని, అవతలి వ్యక్తిని హర్ట్ చేసినప్పుడు చట్టపరమైన చర్యలు తప్పవంటున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదని స్పష్టం చేస్తున్నారు. కొన్నేళ్లుగా సోషల్ మీడియా మిస్యూజ్ ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుందని,
ఫేక్ అకౌంట్స్తో వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వారి పరువు తీయడం, ఫేక్ ప్రాపగాండా, మార్ఫింగ్ ఫోటోలు, ఆర్గనైజ్డ్ హరాస్మెంట్ ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని, ఇది చాలా ప్రమాదకరమంటున్నారు. యూట్యూబ్ ఛానళ్ల పేరుతో జర్నలిస్టులుగా చెప్పుకుని కొందరు, ఎనలిస్టులుగా మరికొందరు, కుల మతాల సభల పేరిట ఇంకొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం వంటివి పవన్ ఆగ్రహానికి కారణమట. వారిపై కేసులు పెడితే అప్రజాస్వామికం, వాక్ స్వాతంత్ర్యం అనే వాదనల్ని తెరపైకి తేవడం ఆయనకు ఇంకా కోపం తెప్పిస్తోందట. తనను టార్గెట్ చేసుకుని కొందరు సోషల్ మీడియాలో పనిగట్టుకుని వీడియోలు పెట్టడం, ట్రోల్స్ చేయడం పవన్ దృష్టికి వెళ్ళిందట. అలాంటి వారిని చట్టపరమైన యాక్షన్తోనే అడ్డుకోవాలి అనేది, వారి వాదనల్ని తిప్పికొట్టాలని ఆయన భావిస్తున్నారట. ఈ క్రమంలోనే పిచ్చి కూతలు, వెకిలి మాటలు, మహిళలను కించపరిచే పోస్టులపై ఇకపై స్పెషల్ మానిటరింగ్ చేసి ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు స్పెషల్ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక బిల్లును కూడా తీసుకొస్తారని అంటున్నారు.